చూస్తున్నారు కదా, ఇవి యాక్చువల్గా అమరావతి వాటర్ సప్లై కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్స్ అండి. ఈవెన్ 2017లోనే ఇవన్నీ తీసుకురావడం జరిగింది. బట్ మారిన రాజకీయ పరిస్థితుల్లో ఇవైతే వర్క్ జరగలేదు. నౌ ద వర్క్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అండి. ఇవి ప్రత్యేకంగా చూపించడానికి కారణం ఏంటంటే ది లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ హైట్ చూడండి, ఆల్మోస్ట్ 7 feet హైట్ పైప్స్. విడ్త్ కూడా నా 2 hands టచ్ అవ్వట్లేదు సైడ్స్కి. చాలా పెద్ద మ్యాసివ్ పైప్స్ అండి. సో అమరావతికి మేబీ వచ్చే 100 సంవత్సరాల వరకు కూడా డ్రింకింగ్ వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏర్పాటు చేయబోతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ రోడ్లో మీరు చూడొచ్చు, ఇలాంటి పైప్స్ చాలా ఉంటాయి. అతి త్వరలో ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఈ సిరీస్ రోడ్స్తో పాటు ఈ పైప్ లైన్ వర్క్ కూడా జరగబోతుంది. అలాగే మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే, నా బ్యాక్ సైడ్ చూస్తే, ఈ ఎమ్మెల్యే శాసనసభ్యుల కోసం కన్స్ట్రక్ట్ చేసిన మిడ్ రైజ్ టవర్స్ అండి ఇవన్నీ. ఇవి కూడా 2017-18 ఆ ప్రాంతంలోనే కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది. సో ఆ టైంలో తీసుకుంటే ప్రతిరోజు ఇక్కడ ఒక 10-15 వేల మంది వర్కర్స్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా వైబ్రెంట్ అట్మాస్ఫియర్ ఉండేది ఇక్కడ. ఆల్మోస్ట్ కంప్లీటింగ్ స్టేజ్కి వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్ సీఎం 6 months డెడ్ లైన్ ఇచ్చారండి దీనికి. 6 monthsలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంప్లీట్ చేసి ఎమ్మెల్యేస్ అందరూ ఇక్కడే స్టే చేయాలని ఆయన డిసైడ్ చేశారు. ఏపీసీఆర్డీ అధికారులని 6 monthsలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయవలసిందిగా కోరారు. సో వన్స్ ఈ ప్రాజెక్ట్ ఇక్కడ కంప్లీట్ అయితే ద లెవెల్ ఆఫ్ యాక్టివిటీ ఇక్కడ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మ్యాటర్ ఆఫ్ 5 minutesలో సెక్రటరియట్, హైకోర్టు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కోర్ క్యాపిటల్కి రీచ్ అవ్వచ్చు. విజయవాడ సిటీ మ్యాటర్ ఆఫ్ 10 minutes. సో మేబీ ఇంకొక 6 monthsలో ఈ పవర్ మేకర్స్, లా మేకర్స్ అందరినీ ఇక్కడే మనం చూడొచ్చు. సో నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అండి. ఈ టర్మ్ ఫస్ట్ కంప్లీట్ అవ్వబోతున్న బిల్డింగ్ ఏదన్నా ఉందంటే ఈ బిల్డింగే, ఏపీసీఆర్డీఏ. సో ఈ డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ ఏపీసీఆర్డీఏ అధికారులు ఇక్కడే స్టే చేసి ఇక్కడి నుంచే మానిటర్ చేయబోతున్నారు. ఇది ఎగ్జాక్ట్గా మీరు చూసిన ఎమ్మెల్యే క్వార్టర్స్ పక్కకే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఉంది. ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ అండ్ ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ కూడా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అటాచ్డ్గా ఉంది. సో ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ కూడా నార్మన్ అండ్ పోస్టర్స్ వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చిన ఆర్కిటెక్చర్ అండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న షెల్ మేబీ అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు, బట్ వన్స్ అది కంప్లీట్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ బిల్డింగ్, బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది. సో టోటల్ అమరావతి కోర్ క్యాపిటల్ వర్క్స్ అన్నీ ఇక్కడి నుంచే మానిటర్ చేయబడతాయి. అప్కమింగ్ 3-4 monthsలోనే ఈ బిల్డింగ్ కంప్లీట్ కాబోతుంది. అధికారులు అందరూ ఇక్కడే స్టే చేయబోతున్నారండి. చూశారు కదా సీడ్ యాక్సిస్ రోడ్, అలాగే సీడ్ యాక్సిస్ రోడ్కి అటాచ్డ్గా ఏపీసీఆర్డీ ఆఫీస్ అండ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, హైరైజ్ స్ట్రక్చర్స్. సో ఇక్కడి నుంచి కొంచెం ముందుకు ట్రావెల్ చేసి అక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనేది చూద్దామండి. మీరు చూస్తున్నారు కదా ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇది G+12 కన్స్ట్రక్షన్ అండి. సో సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి మనం లెఫ్ట్కి తీసుకుని అంటే వన్ ఆఫ్ ద ఎన్ సిరీస్ రోడ్లో హైకోర్టుకు ట్రావెల్ చేస్తూ ఉన్నాము. సో హైకోర్టు అప్రోచ్ రోడ్ ఎలా ఉందనేది చూడండి. హైకోర్టు వరకు వెళ్ళిన తర్వాత మీరు హైకోర్టు చూడొచ్చు. ఈ మిడిల్లో ఉన్న జడ్జెస్ బంగ్లాస్ కూడా మీరు చూడొచ్చు. సో ప్లీజ్ విజువలైజ్ అండి. ఇక్కడ మీరు లెఫ్ట్ జంక్షన్ చూడండి, ఈ సిరీస్ అండ్ ఎన్ సిరీస్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి అనేది. ఇదే గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాట్ ఐ మీన్, ప్రపంచంలో ఉన్న బెస్ట్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదన్నా ఉంది అంటే అది గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే. హైదరాబాద్లో కూడా ఫ్యూ ప్లేసెస్లో గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ద వరల్డ్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా
అమరావతిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్ వరల్డ్ క్లాస్ ట్రెండ్స్ ఆర్ లీడింగ్ టు అమరావతి అండి. అందుకే అమరావతి గ్లోబల్ సిటీ అనేది ఇండియాలో రాబోతున్న టాప్ 5 సిటీస్. సో మీరు లెఫ్ట్ సైడ్ చూడండి, ఈ విల్లా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ జడ్జెస్ బంగ్లాస్ అండి. జడ్జెస్ కోసం కన్స్ట్రక్ట్ చేస్తున్న విల్లాస్. ఇవి కూడా 2017-18 ఆ ప్రాంతంలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నారు. సో ఒక ఆసక్తికరమైన విషయం అండి ఈ జడ్జెస్ బంగ్లాస్ విషయంలో. లాస్ట్ టైం ఐఐటి వాళ్ళు వచ్చి బోట్లో ట్రావెల్ చేసి చెక్ చేశారు కదా, అవే ఇవి. సో ఇప్పుడు మీరు చూడండి, ప్లెయిన్ ల్యాండ్ ఉంది. యాక్చువల్గా అప్పుడు బోట్లో ఎందుకు ట్రావెల్ చేశారంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఉన్న అవాస్తవాలు అంటే మిస్కన్సెప్షన్స్ ఎలా వస్తున్నాయి అనే దానికోసం చెప్తున్నాను. ఇవి రాఫ్ట్ ఫౌండేషన్ ఉపయోగించి కన్స్ట్రక్ట్ చేసే కన్స్ట్రక్షన్స్ అండి. రాఫ్ట్ ఫౌండేషన్స్ కోసం చాలా లోతుగా డిగ్ చేస్తారు. దానివల్ల అక్కడ వాటర్ హాల్ట్ అయిపోయింది. సో ఆ వాటర్ వల్ల బోట్స్లో ఇక్కడికి రీచ్ అయ్యి క్వాలిటీ చెక్ చేసి ఐఐటి ఇంజనీర్స్ రిపోర్ట్ ఇచ్చారు, ద బెస్ట్ క్వాలిటీ ఉంది అని. ఇంతకాలం వాటర్లో ఉన్నా కూడా ఎక్కడ క్వాలిటీ అనేది డిస్టర్బ్ కాలేదు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. సో అమరావతిలో వాటర్ ఉంటుంది అనేది అవాస్తవం. ఆ రాఫ్ట్ ఫౌండేషన్ వల్ల ఆ వాటర్ ఉంది. సో ట్రై టు అండర్స్టాండ్ అండి, ప్లీజ్ అండర్స్టాండ్. సో మనం ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్డు అంతా మీరు చూశారు కదా. సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి టువర్డ్స్ హైకోర్ట్ ట్రావెల్ చేస్తూ ఉన్నాం. హైకోర్ట్ నేలపాడులో ఉంది. సో సీడ్ యాక్సిస్ రోడ్కి ప్యారలల్గా ఉన్న ఈ సిరీస్ రోడ్ ఇది. చూడండి ఎంత మ్యాసివ్ రోడ్ అంటే, మీరు ఆ పోల్ చూడొచ్చు, ఆ పోల్ నుంచి ఈ పోల్ వరకు అంటే ఆల్మోస్ట్ 150 ఫీట్ రోడ్ అండి. దీనికి మళ్ళీ సైకిల్ ట్రాక్ ఉంటుంది, పెడస్ట్రియల్ ట్రాక్ వాకింగ్ ట్రాక్ ఉంటుంది. అలాగే మీరు ఈ పక్కన చూస్తే జంగిల్ క్లియరెన్స్ అంటాం కదా, అమరావతి జంగిల్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయింది. యాక్చువల్గా 5-6 మంత్స్ బ్యాక్ ఇక్కడికి వస్తే ఇది ఒక ఫారెస్ట్ని తలపిస్తూ ఉంది. ఈవెన్ ఈ రోడ్డు కూడా కనిపించట్లేదు. మ్యాటర్ ఆఫ్ 3 మంత్స్లో మొత్తం జంగిల్ అంతా క్లియర్ చేశారు. ఇప్పుడు ఒక షేప్ కనిపిస్తూ ఉందండి. సో ఇప్పటి నుంచి ప్రోగ్రెస్ స్టార్ట్ అవబోతుంది. అలాగే ఈ చుట్టూ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూడొచ్చు. ఒక పక్క జడ్జెస్ బంగ్లాస్, అలాగే G+12లో ఎమ్మెల్యే క్వార్టర్స్, అలాగే ఈ పక్క చూస్తే మినిస్టర్స్ బంగ్లాస్, ఆపోజిట్లో కూడా G+12 కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయి కనిపిస్తూ ఉంది మనకి మినిస్టర్స్ బంగ్లాస్ ఆపోజిట్. ఇక్కడ నుంచి మనకి హైకోర్టు కూడా కనిపిస్తూ ఉంటుంది, నేలపాడులో ఉన్న హైకోర్టు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వర్క్స్ నిమిత్తం అండి, ఈ సిరీస్ రోడ్స్ కావచ్చు, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిమిత్తం నిన్న కూడా ఆల్మోస్ట్ 2000+ crore ఆఫ్ ఫండ్స్ అలాట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ 3 మంత్స్ మళ్ళీ మనం ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తే ఒక డిఫరెంట్ లుక్ ఉంటుందండి ఇక్కడంతా. సమ్ ప్రోగ్రెస్, ఈ రోడ్స్ బ్యూటిఫికేషన్ కానీ, రోడ్స్ ప్రోగ్రెస్ కానీ, ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యి ఎమ్మెల్యేస్ అంతా ఇక్కడ స్టే చేయటం, అలాగే గెజిటెడ్ ఆఫీసర్స్ ఇక్కడ స్టే చేయటం, జడ్జెస్ ఇక్కడ స్టే చేయటం, లాట్ ఆఫ్ యాక్టివిటీ అనమాట. ఇప్పుడు ఏదైతే ఉందో దీనికి డిఫరెంట్ ఆపోజిట్ ఆ టైంలో మనం చూడొచ్చు. సో అమరావతి గ్రోత్ స్టోరీ మళ్ళీ స్టార్ట్ అయింది. వర్క్స్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్. టెండర్స్ పిలవటం జరిగింది, ఫండ్స్ అలాట్ చేయడం జరిగింది. జనవరి నుంచి చాలా ర్యాపిడ్ స్పీడ్తో ఈ వర్క్స్ జరగబోతున్నాయి. ఆల్రెడీ
ప్రభుత్వ అధినేత చెప్తా ఉన్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ కూడా ఇంపార్టెంట్ అని. సో చాలా ఫాస్ట్గా, చాలా ర్యాపిడ్ స్పీడ్స్తో అతి త్వరలోనే ఈ వర్క్ స్టార్ట్ అవుతాయి. 3-4 మంత్స్లోనే టోటల్ డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ప్రాంతంలో ల్యాండ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ కోసం అయితే కాల్ చేయండి. బట్ ఒకటి దృష్టిలో పెట్టుకోవాలండి ఇన్వెస్టర్స్ అంతా కూడా, ఇప్పుడు ఇక్కడికి వస్తే మన ప్లాట్ ఇక్కడి నుంచి చూడగలం కానీ ఆ ప్లాట్లోకి ఎంటర్ అవ్వలేము. ఆఫ్టర్ 3 మంత్స్ వస్తే మీ ప్లాట్కి ఏదో రోడ్ ఫామ్ అయి ఉంటుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడున్న రియల్ ఇమేజెస్ మీకు చూపించే ప్రయత్నం ఇది. సో ప్రైజెస్ మీకు ఆల్రెడీ చెప్పినట్లు లోయర్ సైడ్ పూలింగ్ ప్లాట్స్ ప్రైజెస్ లోయర్ సైడ్ 35,000 అండ్ హయ్యర్ సైడ్ 65,000. అంటే డిపెండ్స్ ఆన్ లొకేషన్, డిపెండ్స్ ఆన్ కమర్షియల్, డిపెండ్స్ ఆన్ రెసిడెన్షియల్ అండ్ ఏ ఈ సిరీస్ రోడ్కి అటాచ్